హాయ్ అండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో కనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఈరోజు అయితే నేను ఇంట్లోనే కూర కారం ఎలా తయారు చేసుకోవాలో వీడియో వచ్చేసి నేను మిరపకాయలు ఒక 8 కిలోల మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు ఆరబెట్టుకోవాలి. ఇలా 2 రోజులు అయితే ఆరబెట్టుకోవాలి. అయితే కారం అయితే పాడవకుండా ఉంటుంది అంతే. దాని గురించే ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి మెంతులు ఒక 1/2 కిలో మెంతులు తీసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మెంతులు. ఈ మెంతులు వేయించుకున్నాక వేరే కూడా వేయించుకోవాలి. ఇవి ఒక దాంట్లో వేసేసుకుందాం. తర్వాత జీలకర్ర 1/2 కిలో జీలకర్ర, 8 కిలోల మిరపకాయలకి 1/2 కిలో మెంతులు, 1/2 కిలో జీలకర్ర వేయించుకోవాలి. ఇది ఎక్కువ మాడనీయకూడదండి, తొందరగా తీసేయచ్చు. ధనియాలు నెక్స్ట్ ఈ కిలో ధనియాలు వేయించుకోవాలి. ఇవి కూడా ఎక్కువ మాడకుండా చూసుకోండి వేయించుకునేటప్పుడు. అప్పుడే కూర కారం మంచిగా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇవి ఆంటాలు అంటారు. ఆ ఆంటాలు అయితే ఇవి అద్దపావు ఆంటాలు తీసుకుని ఇలాగ కొంచెం లైట్గా 1 సెకండ్ వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా అందులో కలిపేసుకోవచ్చు అన్నీ. తర్వాత ఇప్పుడు ఉప్పు తీసుకోవాలండి. గళ్ళుప్పు కూడా ఈ అద్దపావు గళ్ళుప్పు తీసుకున్నాను. అది కూడా వేయించుకోవాలి. దీనివల్ల కారం పాడవకుండా ఉంటుంది. 1 సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటాం కదా, అందుకనే ఇది ఉప్పు కూడా అన్నీ ఒకసారి ఎండలో పెట్టుకోవాలి. ఇవన్నీ మనం వేయించినవి అన్నీ ఒక దాంట్లో వేసుకుని ఎండలో పెట్టుకుందాం. ఉప్పు సెపరేట్ పెట్టుకోవాలి. ఉప్పు అన్నీ ఎండిపోతాయి కదా, అప్పుడు మిల్లుకి పట్టించినప్పుడు ఉప్పు అందులో కలుపుకోవాలన్నమాట. అందుకే సెపరేట్ పెట్టాను. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా వేరేగా పెట్టుకున్నాం. ఇవన్నీ ఎండకి వేసుకోవాలి. టెర్రస్ మీద నేనైతే మిరపకాయలు ఆరబెట్టిన దగ్గరే ఇవి కూడా ఆరబెట్టేసుకున్నాను. ఇవి 2 రోజులు అయితే ఆరబెట్టుకున్నాం కదా, అప్పుడు మిల్లుకి ఇచ్చేసి ఇలా మిరపకాయ కారం పట్టించుకున్నాక అది చల్లగా అవ్వాలి. వేడిగా ఉంటుంది కదా, చల్లగా అవ్వనాక ఒక క్లాత్ తీసుకుని క్లాత్లో వేసుకుని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అందులో కలిపేసుకోవాలి. ఈ కారంలో కలిపేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండకుండా ఎంతో టేస్టీగా, ప్రతి కూరల్లో కూడా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సంవత్సరం పాటు మనం రెడీమేడ్ కారం కొనుక్కోకుండా ఇలాగ చేసుకోవచ్చు. మీరు వీలైతే కొంచెం తక్కువ దాంట్లో చేసుకోండి. కారం అయితే మేము ఎక్కువ కారం యూజ్ చేస్తాం కాబట్టి నేను అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు సంవత్సరం పాటు. చాలా బాగుంటుంది కారం అయితే. మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి.